పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రములు. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనమును మేము ఈ సమయంలో ధ్యానించుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్యమందలి మర్మములను మేమందరము తెలుసుకునే వారమై నీ చిత్తంలో నెరవేర్చేవారంగా ఈ లోకంలో జీవించడానికి విశ్వాసంను కాపాడుకుంటూ మరణము వరకు నమ్మకమైన జీవితంలో మేము జీవించడానికి మీ సహాయం మాకు దయచేయమని చెప్తున్నటువంటి నాకును వినిచినటువంటి ఈ బిడ్డలందరికీ క్షేమమును, నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సృష్టి ఆరంభంలో దేవుడు ఏదైనా వనంలో రకరకాల ఫలములనిచ్చు వృక్షములను సృజించినాడు. వాటిలో జీవవృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వబడినది. ఈ రెంటిలో జీవవృక్షము దీవించుటకును, రెండవది భవిష్యత్ కాలమును గూర్చి చెప్పేది, అనగా మంచి చెడులను గూర్చి తెలియచెప్పేది. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఈ విధంగా మనకి చెప్తున్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకోగలుగుతున్నాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అని వ్రాయబడి ఉండుట మనము చూడగలుగుతున్నాం. దేవుడు ఆదాముతో, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి జీవవృక్ష ఫలము నిత్యము జీవించే అవకాశమును కలిగించేది. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు విధేయులై మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకుండా ఉన్నంతకాలము వారికి జీవవృక్ష ఫలములను తినగల అవకాశం ఉండేది. వారు అవిధేయులై మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను ఎప్పుడైతే తిన్నారో ఏదైనా వనం నుండి వెలుపలికి పంపివేయబడ్డారు. అంతేకాదు, వారు జీవవృక్ష ఫలములను తినకుండా ఖడ్గజ్వాలలను కాపలాగా దేవుడు ఉంచాడు. నిత్యజీవము వారికి ఎంతో కాలం చేరువలో ఉండలేకపోయింది. దేవుడు చెప్పినట్లుగానే వారు చనిపోయారు. మరియు ఆదాము ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించిందని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చదవగలుగుతున్నాం. దీని ఫలితము నిత్యత్వంలో నిత్యము బాధలు, వ్యాధులు, తీరికలేని పనులు, దుఃఖముతో నిరంతరము జీవించే స్థితిని కలిగి ఉండడమే. అయితే దేవుని మహాకృప మన జీవిత దినములను తగ్గించి నిత్యత్వంలో శ్రమలు లేని జీవితంను యేసుక్రీస్తు ద్వారా కనుగొనుటకు దేవుడు మనకు గొప్ప అవకాశమును ఇచ్చి ఉన్నాడు. అడవి వృక్షములు నియమిత ఆకృతి లేకుండా ఎదుగుతున్నట్లే మనుషుల యొక్క ఆలోచనలు క్రమమైన పద్ధతిలో లేకుండా అనేక సమస్యలు కలిగించేవిగా ఉండి దేవుని మనస్సును నొప్పించేవిగా ఉంటాయి. జల్దరు వృక్షం అనగా జీవవృక్షం అని మరి ఒక అర్థం. నిత్యము జీవింపజేయుటకు చేయుట దాని స్వభావము. సొలొమోను యేసుక్రీస్తు స్వభావమును జల్దరు వృక్షంతో పోల్చి చెప్పుచున్నాడు. చెట్లు మనుషుల యొక్క స్వభావములను తెలుపుచున్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8 నుంచి 15 వచనములు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలన మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవల చెట్టును అడగగా, ఒలీవల చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు వచ్చి, నీవు మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను.
అప్పుడు చెట్లనియు నీవు వచ్చి మమ్మను ఏలుమని మొండ్ల పొద యొద్ద మనవి చేయగా, మొండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను అని వ్రాయబడి ఉండుట మనం చదవగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఒలీవ చెట్లు ఇశ్రాయేలును సూచిస్తున్నాయి. అలాగే అంజూరపు చెట్టు ఇశ్రాయేలు యొక్క దేశ అధికారానికి గుర్తుగా చెప్పబడి ఉంది. అలాగే ద్రాక్షవల్లి ఇశ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక అధికారాలకు గుర్తుగా అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, గిద్యోను యొక్క ఆలోచనను మనం గమనించినప్పుడు తాను గాని తన కుమారులు గాని ఇశ్రాయేలీలపై రాజుగా ఉండడానికి అంగీకరించకుండా దేవునినే తమపై రాజుగా ఉండడానికి నిర్ణయించుకున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో 22, 23 వచనాలను మనం చదువుకుంటున్నప్పుడు, అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను అని వ్రాయబడి ఉండుట మనం చదువుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడే వారికి రాజుగా ఉండి వారిని ఎల్లవేళలా కాపాడేటటువంటి వాడుగా మరి దేవుణ్ణి కోరుకున్నాడని గిద్యోను గురించి మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో ఈ లెబానోను దేవదారు వృక్షముల గురించి కూడా మనకు రాయబడి ఉంది. ఈ లెబానోను దేవదారు వృక్షముల గురించి మనం అష్షూరీయులతో పోల్చి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవునిపై తిరుగుబాటు చేస్తూ వస్తున్నారో అటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్యజనులకు ఇశ్రాయేలీయులను అప్పగిస్తున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. అష్షూరీయులు ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల కంటే బలవంతులుగాను శక్తివంతులుగాను ఎదగడానికి దేవుని యొక్క సహాయమే వారికి తోడుగా ఇవ్వబడింది అని మనకు చెప్తోంది బైబిల్ గ్రంథం చదువుకుంటూ ఉన్నప్పుడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని యొక్క మేలులను మర్చిపోయి దేవుడు తమకు చేసినటువంటి ఉపకారాలను నిర్లక్ష్యం చూసి లోకంలో ఉన్నటువంటి అన్య దేవతలతో తిరిగి దేవునిని అవమానించేటట్లుగా వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తనా విధానము దేవునికి కోపం తెప్పించిన కారణం చేత వీరిని అన్యజనులకు బానిసలుగా ఇచ్చేశాడు దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అష్షూరీయులు యూదా జనాంగం మధ్య ఇశ్రాయేలీయుల మధ్య ఆధిపత్యము కలిగినటువంటి వారుగా ఉండి బలమైన వారుగాను శక్తివంతులుగాను పెరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని వనములో ఉన్నటువంటి దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అకోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులో నున్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడెను అని యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుంచి 8, 9 వచనాల వరకు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ వ్రాయబడి ఉండట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇశ్రాయేల్ దేశంలో యూదా జనాంగం మధ్య బలమైన వారు శక్తివంతులైనటువంటి వీరులు ఎంతమంది ఉన్నప్పటికీ వారికంటే శక్తివంతులుగా బలవంతులుగా అష్షూరీయులు ఎదగడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ దేవదారు వృక్షములు మరి ఆకాశాన్ని అంటేటటువంటి ఎత్తుగా బలమైనవిగా ఎలాగైతే పెరుగుతున్నాయో మరి ఇశ్రాయేల్ జనాంగం మధ్య అష్షూరీయులు కూడా అలాంటి పెరుగుదలను శక్తి సామర్థ్యములను సంపాదించుకున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టే ఇశ్రాయేలీయులందరూ వీరి యందు అసూయపడేటట్లుగా ఉన్నారు అని కూడా మనకు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఎడల మనం ఒకసారి నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లయితే దేవుడు మనకంటే అల్పులైన వారిని, మనం దేవుని బిడ్డలు ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని మనపైనే అధిపతులుగాను మరి శక్తివంతులుగాను సమర్థుడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి కీర్తనాకారుడు కూడా దావీదు ఈ దేవదారు వృక్షములను నీతిమంతులతో పోల్చి చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోవేయుదురని, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు అని తాను రాసినటువంటి కీర్తన 92వ కీర్తన 12వ వచనంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మరి గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక వారు మరల బయలుదేవతలను అనుసరించి వ్యభిచారులై బయల్పరీతు అనేటటువంటి దేవతను తమకు దేవతగా చేసుకుని ఆమెను ఆరాధించడం మనం చూస్తున్నాం. అంతేకాదు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మర్చిపోయి
అతని ఇంటివారికి ఉపకారం చేయకపోగా గిద్యోను కుమారులైన 70 మందిని చంపి ఉపపత్నికి పుట్టినటువంటి కుమారుడు అబీమెలెకును వారిపై రాజుగా ఎన్నుకున్నారని మనకు చెప్తున్నాడు. కాబట్టి ముండ్ల చెట్టుని రాజుగా ఎన్నుకోవడం అంటే దానికి సాదృశ్యము అబీమెలెకే. అబీమెలెకు తన తల్లి బంధువుల సహకారంతో ఇశ్రాయేలీయులపై తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ముండ్ల చెట్ల గురించి మనం చూసినప్పుడు ముండ్ల చెట్లు మనకు శ్రమలకు శోధనలకు గుర్తుగా ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ ముండ్ల పొదల్లో విత్తబడినవాడు, రాతి నేలను విత్తబడినవాడు, మంచి నేలను విత్తబడినవాడు, త్రోవ ప్రక్కన విత్తబడినవాడు అని విత్తనములను గుర్చినటువంటి ఉపమాన భావాల్లో మనం ప్రభువు చెప్పినటువంటి వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. వీటిలో ముండ్ల పొదలో విత్తబడిన విత్తనములను గురించి మనం చదువుకుంటున్నప్పుడు అది వాక్యం విని ఫలిస్తాడు, కానీ ఆ ముండ్ల పొదలో ఎదుగుతున్నటువంటి విశ్వాస జీవితాన్ని అణిచివేస్తున్నాయి. ముండ్ల పొదలు అంటే శ్రమలు, శోధనలు, కష్టాలు, ఆందోళనలు, ఇబ్బందులు, విసుగుదల ఇలాంటివన్నీ కూడా వాక్యం యొక్క విశ్వాసాన్ని అణిచివేస్తున్నాయి అని మనకు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ అబీమెలెకు కూడా ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిగానే మనకు చూపిస్తూ ఉన్నాడు. సో ఇశ్రాయేలుపై రాజుగా ఉండి ఇశ్రాయేలీయులందరి యొక్క శ్రమకు కారకుడిగా మారిపోతున్నాడు అనే సంగతిని మనం మరి వాక్యం ద్వారా మరి తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఒకడే మనకి రక్షకుడిగా, ఆదరణకర్తగా, మన ఆత్మలకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలిగజేసేటటువంటి వాడిగా మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే అడవి వృక్షంలో జల్దరు వృక్షం మరి ఎలాగైతే మనకు అనిపిస్తుందో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని క్రీస్తుని గురించి మరి పరమగీతంలో చెప్పడం మనం గమనించగలుగుతున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము జల్దరు వృక్షంతో పోల్చబడి చెప్పబడుతుంది. ఈ జల్దరు వృక్షం శ్రేష్టమైన ఫలాలను ఇచ్చేటటువంటి వృక్షంగా మనకు చెప్తున్నాడు. ఈ జల్దరు వృక్షము అనే దానికి ఏదైనా వనంలో దేవుడు జీవవృక్షాన్ని సృష్టించినటువంటి ఆ జీవవృక్షానికి సాదృశ్యంగా జల్దరు వృక్షం కూడా చెప్పబడుతుంది. జీవవృక్ష ఫలాలు తినేటటువంటి వాడు నిరంతరము ఎలాగైతే జీవిస్తున్నాడో, అలాగే జల్దరు వృక్షంతో సమానంగా చెప్పబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వాక్యం ద్వారా ఆయనకి చేరువలోకి వచ్చినప్పుడు, ఆయన విశ్వాసంతో బాప్తిసం ద్వారా ఆయన ధరించుకున్నప్పుడు వీడు కూడా చనిపోక నిరంతరము జీవించేవాడుగా ఉండేటటువంటి గొప్ప స్థితిని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రతి పాపికి మరి కలుగజేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కనుక ఈ జల్దరు వృక్షము శ్రేష్టమైన ఫలాలను ఇస్తూ తన యజమానునికి ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవదూతల కంటే ఎంతో ఎక్కువగా తన తండ్రికి లాభసాటి అయిన వానిగా ఎంచబడినటువంటి వాడిగా మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి అనేకులకు కూడా ఈయన లాభసాటి అయినటువంటి వానిగానే ఉంటాడు. అంటే దాని అర్థం లోకంలో ఉన్నటువంటి పాపులందరూ ప్రభు ద్వారానే రక్షణ దొరుకుతుందనే సత్యాన్ని గ్రహించినప్పుడు, బాప్తిసం ద్వారా ఆయన ధరించుకున్నప్పుడు అనేకులకు లాభసాటిగా ఉన్నటువంటి వాడుగా ప్రభుని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో అనేకులు ప్రభువుని గుర్తించలేకపోతున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మరి వారు మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుతున్నారు అని ప్రభు చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అంతమాత్రమే కాదు, యోహాను సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి చెబుతూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును అని అక్కడ కూడా తెలియచెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో పురుషులందరిలోనూ కూడా మరి ఉన్నతమైనటువంటి వానిగా, దేవుని దగ్గరకు మిమ్మల్ని చేర్చేవానిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రభువే చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. కాబట్టి ప్రభువే మార్గమై ఉన్నప్పుడు ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి అనేటటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కనుకనే ఆదియందు వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారియే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని యోహాను తను రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో 14-16 వచనాల్లో మనకి చెప్తూ ఉన్నాడు. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితీమి అని అక్కడ రాస్తూ ఉన్నాడు. కావున అనేక ఇతర వృక్షముల కంటే జల్దరు వృక్షం ఏ విధముగానైతే శ్రేష్టమైన ఫలాలను మనకు అందిస్తుందో, యేసుక్రీస్తు ప్రభు కూడా కృపలను కానీ దీవెనలను కానీ ఒక క్రైస్తవ విశ్వాసి కోరుకునేలా ఇవ్వగల సమర్థుడు. క్రీస్తుని గురించి సంఘం కూడా ఇలా చెబుతుంది,
10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును అని. పరమగీతం 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని చెప్తుంది. సో జల్దర పండ్లు ఒకరిని ఆదరించేటటువంటివిగా కనిపిస్తున్నాయి అన్నాడు. సో జల్దర పండ్లు, జల్దర వృక్షం యొక్క ఉద్దేశం, జల్దర పండ్ల యొక్క శ్రేష్టత్వాన్ని గురించి మనం చదువుకుంటున్నప్పుడు, జల్దర పండ్లు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అని మనకు చెప్తుంది. కాబట్టి ఈ జల్దర పండ్లు యెహోవా యొక్క న్యాయ విధులని కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు. జల్దర పండ్లు యెహోవా యొక్క న్యాయ విధులు. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కొరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి అని ఆ పండ్ల యొక్క శ్రేష్టత్వాన్ని మనకి వివరించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగునని దావీదు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను వెంబడించినటువంటి వాడు ఈ విధంగా దీవించబడతాడు, గొప్ప లాభాన్ని పొందుకోగలుగుతాడని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అలాంటి ప్రభువును మనలో చాలామంది గుర్తించలేకపోతున్నారు. ప్రవక్త యెషయాకు రాసినటువంటి గ్రంథంలో కూడా 52వ అధ్యాయంలో 2-3 వచనాలను మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇలా రాస్తున్నాడు. ఒకసారి మీరు చదువుకున్నట్లయితే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చెయ్యకపోతేమి అని ప్రవక్త తెలియచెప్పినటువంటి మాటల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె మన ఎదుట పెరుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. అంటే దాని అర్థం, ఎండిన భూమిలో మొక్క ఎలా మొలుస్తుంది, నీళ్ళు లేని చోట మొక్క ఎలా పిలుస్తుంది? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ ఆదరణ లేకపోయినా సరే, లోకంలో ఎవరు ఆదరించకపోయినా సరే, మనకు రక్షణనివ్వడానికి ఎండిన భూమిలో మొలుస్తున్నటువంటి మొక్కలాగా పెరుగుతున్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలో చక్కని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు పూరీలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం చదువుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనుషునికి తలవాల్చుకునే స్థలము మనుష్య కుమారునికి ఎక్కడ ఉంటుంది అంటే మన హృదయంలోనే. సో మన హృదయాల్లో ఆ పాపమునకు తావిస్తున్నాము, అనేక శాతాను సంబంధమైనటువంటి ఆలోచనలకు తావిస్తున్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి కాస్త కూడా మనం స్థలాన్ని ఇవ్వలేకపోతున్నామని ప్రభు ఎంతో ఆవేదన చెందుతున్నట్లుగా మనకు చెప్తున్నాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అని ఇక్కడ రాయబడి ఉంది. సో ఎండిన భూమిలో పెరుగుతున్నటువంటి మొక్కలా ఉన్నటువంటి ప్రభువుకి ఒక స్వరూపం ఎలా వస్తుంది? బలమైన ఆహారం ఎవరైతే తింటారో వారే మంచి ఆ స్వరూపము సొగసు కలిగినటువంటి వారుగా పెరుగుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి బలమైన ఆహారము పెట్టేటటువంటి మనుషులు భూలోకంలో ఎవరూ కనిపించడం లేదు. తినడానికి ఆహారం ఇచ్చేటటువంటి వారు కూడా ఎవరూ కనిపించడం లేదు అనేటువంటి సత్యాన్ని మనకి అక్కడ చూడగలుగుతున్నాం. కనుక మనం ఎవరు కూడా గుర్తించలేనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనిపిస్తున్నాడు. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతేమి అనే వాక్యాన్ని మనకు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఆయన స్వరూపము సొగసు లేనివాడైనప్పటికీ కూడా నీకు నాకు ఉచిత రీతిన రక్షణను అనుగ్రహించడం కొరకే ఆయన భూలోకంలో అనేక శ్రమలు శోధనలు ఎదుర్కొని మనకు రక్షణ కారకుడిగా లోకంలో ఉన్నాడని మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు తన సంఘమునకు నీడనిచ్చేవాడిగా ఉన్నాడు. ఆనందభరితనే నేను అతని నీడను కూర్చుంటిని అని సంఘం చెబుతోంది. దేవుని ఉగ్రత వలన కలుగు కోపం నుండి మనల్ని రక్షించేవాడు ఆయనే. మన ప్రతి అవసరంలోనూ నీడవలే మనల్ని అంటిపెట్టుకుని ఉండేవాడు ఆయనే. మనకి నెమ్మదినిచ్చేవాడు, ప్రశాంతతనిచ్చేవాడు, తన కృపాతిశయమును చూపువాడు, పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను ఉండేవాడు ప్రభు ఒక్కడే. గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండేవాడు మన ప్రభు ఒక్కడే. తన రెక్కల కింద నీకు ఆశ్రయమిచ్చుచున్నాడు. కీర్తనాకారుడు 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అని రాస్తూ ఉన్నాడు. మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడను నువ్వు విశ్రమించినప్పుడు నీకు గొప్ప ఆశ్రయం కలుగుతుంది.
ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి విశ్రాంతి అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒకనికి దొరుకుతుంది. విశ్రాంతి అంటే మనం లోక సంబంధంగా మనం మంచం మీద పడుకుని సేద తెచ్చుకునేటటువంటిది కాదు, కానీ మన ఆత్మలకు నెమ్మది, మన ఆత్మలకు నెమ్మది దొరుకుతున్నదనే సత్యాన్ని మనం గమనించగలుగుతున్నాం. కనుక అనేక వృక్షములలో జల్దర్ వృక్షము ఉన్నట్లు అనేక మంది పురుషులలో క్రీస్తు ప్రభు ప్రత్యేకింపబడిన వానిగా కనిపిస్తూ ఉన్నారు. అయితే పాపులు, ఇతరులు, అన్యజనులందరూ ఆయన చెంతకు వచ్చి జీవఫలాలను భుజించుటకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. కనుక అందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు తమ తమ పాపములు ఒప్పుకుంటూ రావలసి ఉన్నదనే సత్యం మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా యేసుక్రీస్తు రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు బాప్తిస్మం పొందడానికి రావడం మనం గమనిస్తున్నాం. వారిని అందరినీ చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని అక్కడ కూడా యోహాను చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును ఆధ్యాత్మికంగా గుర్తించలేకపోతున్నప్పటికీ కూడా మనుషుల యొక్క బోధనను బట్టి ప్రభు దగ్గరకు వచ్చేటటువంటి వారిని అనేకులను మనం మరి చూస్తూ ఉన్నాం. కనుక వచ్చినటువంటి వారిలో యేసు ప్రభువును గుర్తించినటువంటి వారు బహు కొద్ది మందిగా ఉంటున్నారు. కేవలము సువార్తను బట్టి విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు దగ్గరికి వచ్చేవారే అనేకులుగా ఉంటున్నారు తప్ప బాప్తిస్మం ద్వారా తమ ప్రభువుని హత్తుకుని జీవించగలిగేటటువంటి వారు బహు తక్కువ మంది ఉన్నారు. కనుక బాప్తిస్మం లేకపోతే ఏ పాపకి రక్షణ దొరకదు అనే సత్యం సువార్తలోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో చెప్పడం కూడా మనం చూస్తున్నాం. కావున నీ పాపముల కొరకు నువ్వు యేసుక్రీస్తును రక్షకునిగా గుర్తించాలి. బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని అననీయ కూడా చెప్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలుతో అననీయ మాట్లాడుతూ, కనుక నీవు తడువు చేయటి ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములు కడిగి వేసుకో అని చెప్తున్నటువంటి వాక్య భాగాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ఇచ్చినంత మాత్రం చేత మనకు రక్షణ దొరకదు, కానీ ప్రభువు చెప్పినట్లుగా వాడు మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా ప్రభువును ధరించుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ ఆత్మీయ రక్షణ మనకు దొరుకుతుంది అనే సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే నువ్వు సిద్ధపడాలి, త్వరపడాలి, నీ పాపములను కడిగి వేసుకోవాలి. కనుక యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నారు, ఎవడైనను దప్పికొనిన ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్తున్నారు. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా ప్రభువు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నప్పుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనూ నా తండ్రి యొద్దకు రాలేడు అని చెప్తున్నటువంటి వాక్యాన్ని కూడా మనం చదవగలుగుతూ ఉన్నాం. కాబట్టి లోకంలో ఎంతోమంది దేవుని చేరుకునేటటువంటి మార్గాలను గురించి వివరించి చెప్తున్నారు. రకరకాల పద్ధతుల్లో దేవుని యందు విశ్వాసంలో ప్రజలను నడిపించేటటువంటి వారుగా చూడగలుగుతూ ఉన్నాం. వారందరూ దేవుళ్ళ వంటి వారుగా ఘనతకెక్కుతున్నారు. లోకంలో ఎంతమంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ మనకు ప్రభు ఒక్కడే. ఆయనే నిత్యజీవమునకు కారకుడుగాను వారసుడుగాను మనలను తండ్రి దగ్గర చేర్చగలిగేటటువంటి వాడుగా ఉన్నాడని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొద్దకు నడిపించడానికి అనేక మార్గాలు ఇతర పురుషులు మరి చెప్తున్నప్పటికీ వారిలో ప్రత్యేకింపబడినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి పరమగీతంలో మనం చదువుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, మరి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మేలుకొరుగు మార్గం ఏదో అడిగి అందులో ప్రయాణం చేయాలి. యెర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు, మార్గమందు నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి యోచన చేయుడి, మేలుకొలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అని వ్రాయబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కనుక మేలుకొలుగు మార్గం ఏదో, లోకంలో చాలామంది రకరకాల మార్గాల గురించి చెప్తున్నారు. రకరకాల పద్ధతుల్లో దేవుని దగ్గర చేరుకోవడానికి మనకి మార్గాలను ఉపదేశిస్తున్నారు. కాబట్టి ఏ మార్గం సరి అయింది, ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తే మరి ఆ నిత్యజీవం మనం పొందుకోగలుగుతాము అని ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం ఒక్కటే నీకు సరైన మార్గాన్ని ఉపదేశిస్తుంది. ఆ మార్గమే యేసు మార్గము. యేసు ప్రభువుని నువ్వు నమ్ముకోవడం ద్వారా, ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించడం ద్వారా
ఆయన ఆయన యందు నీవు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ విశ్వాసంతో నిన్ను మరి పరలోకం ప్రభు చేరుస్తాడు. కాబట్టి రక్షకుడిగా వచ్చినటువంటి ఆ ప్రభు రక్షణకరమైన సువార్తను నీకు అందించి దేవుని కృపను గురించి నీకు తెలియజెప్పి నీకు రక్షణ ఇవ్వడం కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చున్నాడు. ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు ఆరోహణుడై, ఇదిగో నేను మరలా త్వరగా వచ్చున్నాను, నేను వచ్చే వరకు మీరు నమ్మకంగా ఉండండి అని మరలా హెచ్చరిక చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రభు ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, కాబట్టి మీరు నమ్మకంగా ఉండండి అని మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నమ్మకం అనేటటువంటిది మొట్టమొదటి ప్రతి క్రైస్తవుడికి పునాదిలా ఉంచుకోవాలి. యేసుక్రీస్తునందు నమ్మకం ఉండాలి. నమ్మకం లేని చోట భక్తి ఉండదు. అందుకనే ఎబ్రీ కూడా మనం చదువుతున్నాం, విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడైనట అసాధ్యం అని వాక్యం చెబుతోంది. తన ఎందుకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు, ఆయన మరి నమ్మవాడికి ఫలము దయచేయవాడనియు మొదట ఒకడు నమ్మవలను కదా అని అక్కడ చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వాక్యం సత్యం, ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ప్రభు అంటున్నాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండలాగన మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోవద్దును అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు త్వరలో రానే ఉన్నాడు. ఈ లోపల నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకుని జాగ్రత్తగా క్రీస్తులో మరణం వరకు నీవు నమ్మకంగా జీవించడానికి సిద్ధపడాలి. అప్పుడే నీ విశ్వాస జీవితానికి ఒక అర్థము పరమార్థము జరుగుతుంది. కనుక ప్రియులారా, ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి జల్దర వృక్షము అడవి వృక్షాలలో ఎలాగైతే ఉందో అలాగే యేసుక్రీస్తు ప్రభు పురుషులలో ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నాడని మనం వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు కృపతో మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.